ఇప్పుడు మీరు విన్న పాఠంలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒక్క ముక్క అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుండి చెప్పండి సార్. అబ్బా, మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఇక్కడంత తెలివిగల్లోళ్ళు ఎవరు లేరు బాబు, మాకు అర్థమైందా? ఎప్పుడైనా సరే లెక్చరర్ని ఇట్లా ఇబ్బందులు పెట్టే డౌట్లు అడగకూడదు బాబు. ఏమన్నా డౌట్ ఉన్నాయా అంటే ఏం లేవు సార్ అని చెప్పాలి. ఏం పోజురా బాబు నీకు. అరే అమ్మాయి పలకరింపుగా నవ్వుతే దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా వెధవ స్టైల్స్ అన్ని కొట్టాలా? ఇప్పుడేమో ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటావా? నీకు అసలు బుద్ధుందా? తనకా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నీకేమైంది వాళ్ళ? నువ్వే కదా రోజు తనని అది చేయలేదు ఇది చేయలేదని అనవసరంగా ఏడిపించేదానివి. తను నిన్ను చూసి నవ్వినప్పుడైనా మాట్లాడాల్సింది. ఛ! హలో హలో, ఏంట్రవి ఇంత లేటా? సారీ, నువ్వు వెయిట్ చేస్తుంటా అనుకోలేదు. చెప్పు. ఏం లేదు, నిన్నొక విషయం అడుగుదా అనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. సేమ్ ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, చెప్పు. నేను ఆ విషయం అడిగాక మీరు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వకూడదు అంటాడేంటి? కొంపతీసి ఐ లవ్ యూ అంటాడా ఏంటి? ఏం చెప్తాడో చూద్దాం. చెప్పు. చెప్పాలా? ఎస్. ఫీల్ అవ్వకూడదు. నో. ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. నిన్ను చూడాలని, ఓ మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా? ఓ ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా. ఎప్పుడు అప్పుడెప్పుడు ముడిపడినది బంధమేదు. ఇప్పుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో. బాణవిల్లు ఏదో మెరిసిందలా, రాగము అనురాగము ఈ వింత మాయనేమంటారు? మత్తుగా గమ్మత్తుగా ఎదనిండని జ్ఞాపకాలే. నిన్ను చూసినాక కునుకుండదే.
ఎంత రాత్రి అక్కడేం చేస్తున్నారా? ప్రేమించుకుంటున్నాం. ఏంటి? We are in love. Yes, we are in love. నిన్ను చేరిందని తన మనసు విప్పిందని ఐ లవ్ యు అంటోందని తెలుసా. నిన్ను చేరిందని తన మనసు విప్పిందని ఐ లవ్ యు అంటోందని తెలుసా. గుడ్ మార్నింగ్, కూర్చోండి. ఇప్పుడు నేను అకౌంట్స్ బోర్డు మీద రాస్తాను. మీరు టెన్షన్ లేకుండా బుక్కుల్లోకి ఎక్కించుకోండి. తర్వాత మీ బుర్రలోకి తీరిగ్గా నేను ఎక్కిస్తాను. ఓకే? ఏంటి బాబు, అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుంటామంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. లేలే. సార్ మీరు ఇలా ఆలోచించబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చెడిపోతుంది సార్. నా వల్ల చెడిపోతుందా? ఏంటి బాబు, నా వల్ల చెడిపోయేదేంటి? అవును సార్, మీరు ఇలా మమ్మల్ని దూరం దూరంగా కూర్చోబెట్టబట్టే అబ్బాయిలందరికీ అమ్మాయిల పక్కన కూర్చోాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది సార్. అమ్మాయిలకు కూడా అలాగే అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు బయటపడరు. వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ అసలు బోర్డు మీద ఏం రాస్తున్నారో పట్టించుకోవట్లేదు సార్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది. మాకున్న టెన్షన్లతోనే మేము చస్తుంటే మధ్యలో ఇదో కొత్త టెన్షనా? బాబు, మమ్మల్ని మాత్రం ఇందులో లాక్కండి. మీ చావు మీరు చావండి. ఎందుకు చెప్తున్నారంటే లెక్చరర్స్ కి చాలా కష్టాలు ఉంటాయి. మీ చావు మీరు చస్తే మా చావు మేము చస్తాం అన్నమాట. అదన్నమాట. ఓకే? చూసారా, సర్వనాశనం అయిపోయింది. అబ్బాయి గారు వచ్చారు. ఎంతసేపు అయిందన్న మీరు వచ్చి? తను మీకు తెలుసు, వసు అని నా ఫ్రెండ్. అంతేకాదు, మేమిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. వాళ్ళ నాన్న శంకర్ యాదవ్ అని మూసారాంబాగ్లో పాల వ్యాపారం చేస్తుంటాడు. రా వసు, చదువుకుందాం రా. పాలు పితుక్కుని అమ్ముకునే పకీరిగాడి కూతుర్ని నా కొడుకు ప్రేమిస్తున్నాడు. వాడి పేరు శంకర్ యాదవ్. వాడిని శంకర్ పహల్వాన్ అని కూడా పిలుస్తారట. వాళ్ళు ఉండేది ముసారాబాగ్. ఆ పిల్ల నా కొడుకు ఏం పెట్టిందో ఏమో, దాని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వు ఏం చేస్తావేమో నాకు తెలియదు. ఆ పిల్ల నా కొడుకు వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. శంకర్ కావాలి. శంకర్ లేడు, బయటికి పోయిండు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఏం చేసిండు? కమిషనర్ గారు తీసుకురమన్నాడు. సార్ శంకర్ వీడే సార్. ఏం మజాక్ చేస్తున్నావు బే? శంకర్ నేను కాదు. మరి ఎవరు? సార్ వీడే సార్ శంకర్. చెప్పిండు కదా కాదని. పద పదరా, ఏంటి చూస్తావు? ఆగు. పెళ్లి కొడుకు నడక ఆపి.
కూర్చో. రాజేంద్ర గారి పేరు ఎప్పుడైనా విన్నావా? 200 కోట్ల ఆస్తిపరుడు, పెద్ద బిజినెస్ మ్యాన్, 40కి పైగా వ్యాపారాలు ఉన్నాయి. అతని కొడుకుని నీ కూతురు బుట్టలో వేసిందట. దాన్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పడానికి నేను పిలిపించాను. ఇగో దొరికింది ఇదే ఛాన్స్ అని డబ్బులు గుంజడానికి ప్రయత్నించొద్దు. నువ్వు నీ కూతురు ఇద్దరు మిగలరు. ఏంద్రా నువ్వు నీ రాజేంద్ర గారి పీకేది? మొదలాన్ని కొడుకుని కంట్రోల్లో పెట్టుకోమను. అంత మస్తు పైసలు ఉండొచ్చు, కానీ మనిషి నీకు ఒక్క కత్తి పోడు చాలు.